సంక్షిప్త సమాధానం: అలియా అల్లాహ్, అల్లాహ్కు దగ్గరైన వలీలు నమాజ్ను హుజూరెకల్బ్ హృదయ సమక్షం మరియు హాజరెకల్బ్ మనస్సు సమక్షం తో చేస్తారు. అంటే వారు నమాజ్లో శరీరం మాత్రమే కాకుండా హృదయం, ఆత్మ, మనసు మొత్తం అల్లాహ్ వైపు కేంద్రీకరించి దృష్టి మరలకుండా సంపూర్ణ ఏకాగ్రతతో ప్రార్థిస్తారు. హుజూరెకల్బ్ హృదయ సమక్షం. అర్థం: నమాజ్ సమయంలో హృదయం అల్లాహ్ వైపు పూర్తిగా కేంద్రీకరించబడటం. ప్రయోగం: నమాజ్లో ప్రతి ఆయత్, ప్రతి దువా అర్థాన్ని హృదయంతో అనుభవించడం. మనసులో ఇతర ఆలోచనలు లేకుండా అల్లాహ్ సమక్షంలో ఉన్నామనే భావనతో ఉండటం. ఉదాహరణ: అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ చదివేటప్పుడు నిజంగా అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామనే భావన కలిగి ఉండటం. హాజిరెకల్బ్ మనస్సు సమక్షం. అర్థం: నమాజ్లో మనస్సు, ఆలోచనలు, దృష్టి మొత్తం అల్లాహ్ వైపు ఉండటం. ప్రయోగం: శరీరం నమాజ్లో ఉన్నప్పటికీ మనసు కూడా అల్లాహ్ ముందు నిలబడి ఉన్నట్లు భావించడం. నమాజ్లోని ప్రతి కదలిక, రుకూ, సజ్దా అల్లాహ్ ముందు సమర్పణగా అనుభవించడం. ఉదాహరణ: సజ్దాలో ఉన్నప్పుడు మనసులో నేను అల్లాహ్ ముందు పూర్తిగా లొంగిపోయాను అనే భావన కలిగి ఉండటం. అలియా అల్లాహ్ నమాజ్ ప్రత్యేకత: వారు నమాజ్ను కేవలం శరీర కదలికలుగా కాకుండా ఆత్మీయ అనుభవంగా చేస్తారు. తసవ్వుఫ్, సూఫీ మార్గం ప్రకారం నమాజ్ అనేది అల్లాహ్తో రూహానీ సంభాషణ. హృదయం, మనసు, ఆత్మ మొత్తం అల్లాహ్ వైపు కేంద్రీకరించడం వల్ల వారి నమాజ్లో ఖుశూకు, ఏకాగ్రత, ఖుజూకు, వినమ్రత ఎక్కువగా ఉంటుంది. తెలుగు వివరణ: అలియా అల్లాహ్ నమాజ్ నమాజ్లో శరీరం మాత్రమే కాకుండా హృదయం, మనసు, ఆత్మ మొత్తం అల్లాహ్ వైపు కేంద్రీకరించి ఆయన సమక్షంలో ఉన్నామనే భావనతో ప్రార్థించడం. ఇది హుజూరెకల్బ్ మరియు హాజిరెకల్బ్తో చేసే నమాజ్.